నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. భారత క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మొబైల్ స్టోరీ టెల్లింగ్ ప్లాట్ఫామ్ అయిన కుక్కులో ధోని భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ పెట్టుబడితో పాటు కుకు సంస్థకు చెందిన మైక్రో డ్రామా యాప్ కుకు టీవీకి ధోని బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించనున్నారు. అయితే ఈ పెట్టుబడికి సంబంధించిన ఆర్థిక వివరాలను సంస్థ వెల్లడించలేదు. దీనిపై ధోని మాట్లాడాడు. చిన్న పట్టణాల నుండి వచ్చిన వ్యవస్థాపకులు ఇంతటి స్థాయికి ఎదగడం చాలా గర్వంగా ఉందన్నాడు. భారత్ కోసం, భారత్ నుండి ప్రపంచ స్థాయికి ఎదిగే ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్ను నిర్మించాలనే వారి దార్శనికతపై నమ్మకం ఉందని ఆయన అన్నారు. 2018లో లాల్చంద్ బీసు, వికాస్ గోయల్, వినోద్ కుమార్ మీనాలు స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం కుకు టీవీ, కుకు ఎఫ్ఎం వంటి వివిధ యాప్లను నిర్వహిస్తోంది. భారత్లో ప్రస్తుతం మైక్రో డ్రామా మార్కెట్లో శరవేగంగా దూసుకుపోతున్నాయి. 2025 నాటికి ఈ మార్కెట్ విలువ $300 మిలియన్ దాటగా 2026 చివరి నాటికి ఇది $1.5 బిలియన్ చేరుకుంటుందని అంచనా. కుకు సంస్థ ఇప్పటికే 350 మిలియన్లకు పైగా ఇన్స్టాల్లను కలిగి ఉంది. ఇది మొత్తం 7 భాషల్లో 20,000కు పైగా టైటిల్స్తో ఈ ప్లాట్ఫామ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవలే ఈ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జాంబీస్ అనే హిందీ సినిమాతో థియేట్రికల్ రంగంలోకి కూడా ప్రవేశించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్టార్టప్ 2025 అక్టోబర్లో గ్రానైట్ ఐసియా నేతృత్వంలో సుమారు $85 మిలియన్ నిధుల్ని సేకరించింది. ధోని వంటి లెజెండ్ తోడవడంతో సంస్థ మరింత బలోపేతం అవుతుందని కుకు వ్యవస్థాపకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలోనే ఈ సంస్థ మైథో ఫ్యాంటసీ, సూపర్ హీరో కథాంశాలతో కూడిన ఏఐ ఒరిజినల్ మైక్రో డ్రామాలను విడుదల చేసి మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.